పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధంతో నిజామాబాద్కు చెందిన పలు కుటుంబాలు వణికిపోతున్నాయి. ఈ ప్రాంతాల నుంచి దాదాపు 70,000 మంది బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి వలస కార్మికుల కుటుంబీకులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వారు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో బాధిత కుటుంబాలు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా డెగా గ్రామంలో ఉన్నాము. సో బాధిత కుటుంబాలు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, మీ భర్త అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది కదా, ప్రస్తుతం ఏంటి సమాచారం, ఎప్పుడు మాట్లాడారు మీతో? మాతో డైలీ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఒక 1 అవర్ 2 అవర్ అట్లా మాట్లాడుతుండే. ఇప్పుడు వాళ్ళకు అంటే ఫోన్ చేసినా కానీ వాళ్ళకు అలర్ట్ వస్తుంది. పనిలో ఉన్నా కానీ ఇప్పుడు అలర్ట్ రాగానే వాళ్ళు సైరన్ వస్తుంది, మేము బంకర్లోకి వెళ్ళిపోతున్నామని కాల్ కట్ చేస్తున్నారు. ఆ టైంలో చాలా బాధగా అనిపిస్తుంది. ఏమంటారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటున్నారు? అంటే ఇప్పుడు ఏదన్నా ఎక్కువనే ఉన్నాయి, ఎక్కువనే జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు ముగుస్తుంది కూడా వాళ్ళకు కూడా అంత ఐడియా లేదు. వాళ్ళు బాగుండాలి. 3 years అవుతుంది. ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఇళ్ళల్లో చేస్తారు. ఎట్లుందండి, అంటే ప్రజెంట్ ఎప్పుడు మాట్లాడారు మీతో? ఎంతకాలం ఉంది అక్కడికి వెళ్ళి? వాళ్ళు పోయి 2 సంవత్సరాలు అవుతుందన్న. వాళ్ళు ప్రజెంట్ మాట్లాడంటే ఒకరోజు తప్పించి ఒకరోజు మాట్లాడతారు, కానీ మునుపట్లాగా గంట సేపు మాట్లాడే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. వాళ్ళకు కూడా ప్రాణభయం ఉంది. మనకు ఎంత ఉందో ప్రాణభయం వాళ్ళకు కూడా ఉంది. అంటే అక్కడ ఎవరు లేని దేశంలో పోయాళ్ళు బతుకు తెరువు కోసం పోయినరు, అమ్మ నాన్నని కాపాడుకోవాలా, పైసా సంపాదించాలని పోయినరు. అక్కడ అలా బతుకు తెరువు బాగుంటేనే మనం బాగుంటాం. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఏమన్నా అయితే వాళ్ళకి మనం తట్టుకోలేము, మనకేమన్నా అయితే వాళ్ళు తట్టుకోలేరు. ఈ పరిస్థితిలో మన క్షేమ సమాచారం మన గవర్నమెంట్ ఇస్తూ, మన గవర్నమెంట్ మన వాళ్ళని మనం తొందరగా రప్పిస్తే బాగుంటుందని వేడుకుంటున్నాం గవర్నమెంట్ను. క్షేమంగా ఉండాలా, సమాచారం కూడా క్షేమంగా ఉండే సమాచారం మన తల్లిదండ్రులకు చేరవేస్తే బాగుంటుందన్న. అడుగు లోపల ఉంది, మా పిల్లలు బయట ఉన్నారనే బాధ లోపల విపరీతమైన బాధ ఉంది. అలా ఎలా ఉన్నారు ఏం కథ అని, కానీ బాధ ఉండి కానీ తీర్చలేకపోతున్నాం కదన్న. దేవుడు కూడా వాళ్ళకి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మన కుటుంబం మనకు క్షేమంగా రావాలని మన గవర్నమెంట్ను ప్రార్థిస్తున్న మన క్షేమంగా చేరవేస్తారని. చూడొచ్చు, మొత్తంగా గల్ఫ్ దేశాలు వెళ్ళేటువంటి వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా గల్ఫ్ దేశాలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. 150 కుటుంబాలు అయితే గల్ఫ్ దేశాలు వెళ్ళాయి. సో మొత్తంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కుటుంబాలు అయితే ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మాకు ఎవరి గంటకు కూడా మాట్లాడుతున్నారు, కానీ మేమైతే బిక్కుమిక్కు బతుకుతున్నామని కూడా వాళ్ళ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధంతో నిజామాబాద్కు చెందిన పలు కుటుంబాలు వణికిపోతున్నాయి. వలస కార్మికుల కుటుంబీకులు భయాందోళనకు గురవుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు యోగక్షేమాలను కనుక్కుంటున్నారు. మరోవైపు సైరన్లు మోగగానే బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నామని గల్ఫ్లో ఉన్న కార్మికులు చెబుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు అంటారు ప్రజెంట్? అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఇప్పుడు ఇంతకు ముందు అయిన దానికన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువనే అయింది కదా. వాళ్ళు బాగా అగ్రెసివ్. ఓకే, ఎక్కడున్నా ప్రజెంట్? మీరు బంకర్లో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారు ఇప్పుడు? నేను రూమ్ లోనే ఉన్నా. ఓకే, అంటే ఏం ప్రజెంట్ భయం ఏం లేదా? ప్రశాంతంగా ఉంది అప్పుడు? ప్రశాంతంగానే ఉంటుంది. అంటే ఏమైనా అలర్ట్ చేస్తున్నారా మీకు? ఏమన్నా మెసేజ్ అలర్ట్ ఇస్తున్నారా ఫోన్లోకి? మీకు ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు గవర్నమెంట్? అది ముందు మాకు మెసేజ్ అలర్ట్ వస్తుందండి. ఒక 5 minutes బిఫోర్ మనకు మొబైల్ కి అలర్ట్ వస్తుంది. ఓకే. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. దీంతో నిజామాబాద్లో వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతం నుంచి దాదాపు 70,000 మంది కార్మికులు దుబాయ్, బహ్రాయిన్, ఖత్తర్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు వలస వెళ్లారు. ఇరాన్ దాడులతో అక్కడున్న వారు భయాందోళనకు గురవుతూ ఉంటే ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్నారు.
నా కొడుకుతో మాట్లాడితే నేను డ్యూటీకి వెళ్తున్నా అమ్మ అంటాను అన్నాడు. మరి డ్యూటీకి వెళ్ళలేదని మరి నేను ఫోన్ చేస్తే అమ్మ నేను డ్యూటీకి వచ్చిన అంటాను అన్నాడు. మరి ఎట్లున్న చింటంటే అట్టనే ఉన్నదమ్మ, పోతున్నాయి వస్తున్నాయి కానీ అవి ఏడవాడేది తెలుస్తలేదు. కానీ మాకైతే సార్ మెసేజ్ పెట్టిండు, మేము డ్యూటీకి వెళ్తున్నాము అంటానని అన్నాడు. ఇప్పటికైతే ఇటు మంచిగానే ఉన్నదమ్మ. మరి మేమున్న ఏరియాకి అయితే ఏం పడతలేవు, ఇట్లనే పోతున్నాయి కానీ పడతలేవు అని చూపిస్తున్నాడు మాకు. కానీ అవి పడేది ఇక తెలియదమ్మా. అవి ఇక మాకు కూడా తెలియదు. ఇక మొన్ననే వచ్చినాం కదా, మాకు సుఖ తెలియదు అవి ఎటు పడితే తెలియదు. ఏడ ఒత్తిడి సుఖం మాకు తెలియదు అంటున్నాడు. ఇక మొన్న యుద్ధం నడుస్తుంది కదా, ఆ యుద్ధం నుంచి ఇప్పుడైతే ఒక 2-3 రోజుల నుంచి వాళ్ళ కొద్దిగా టెన్షన్ ఉంది. కాకపోతే ఇప్పుడైతే వాళ్ళకేం ప్రాబ్లం లేదట, కొద్దిగా పక్క నుంచే పోతున్నాయట, మిసైళ్ళు పోతున్నాయట, చేస్తున్నారట. కానీ వాళ్ళకి సైరన్ వస్తుంది కదా, ఆ సైరన్ వచ్చిన కాడికే వెంటనే వాళ్ళు పనిచేసే రూములనే బంకర్ ఉందట. అయితే ఆడ చేయగానే ఇంట్లో మన బ్రీప్ సౌండ్ వస్తుంది కదా మొబైల్లో, సౌండ్ రాగానే అంత బంకరకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైతే వాళ్ళకేం ప్రాబ్లం లేదంటున్నారు. మరి అక్కడ కొన్ని బంకర్స్ కూడా సేఫ్టీ కొరకు ఏర్పాటు చేసిండ్రు. ఒక 10 నిమిషాల ముందు అంటే పడే బాంబును మరి 10 నిమిషాల మొదలే వీళ్ళకి అలర్ట్ చేసి ఒక సైరన్ మోగితే మేము బంకులలోకి వెళ్తున్నామని చెప్పి అంటున్నారు. దాంట్లో భాగంగా మా తమ్ముడు కూడా ఇప్పుడు అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. మా చుట్టాలు, బంధువులు, మా గ్రామస్తులందరూ కూడా దాదాపు 120 నుంచి 150 మంది దాకా ఉన్నారు. కాబట్టి వాళ్ళను ఇక్కడ ఇండియా గవర్నమెంట్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ వాళ్ళు అయితే పూర్తిగా సేఫ్టీ ఇచ్చి సెక్యూరిటీ పరంగా అయితే అన్ని విధాలు చూసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు భరోసాతో ఉన్నారు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం చాలా భయపడుతున్నాం. కానీ కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు సేఫ్టీగానే ఉన్నారు. ఇరాన్ వార్ ఏదైతే జరుగుతుందో దానివల్ల ఈ అరబ్ దేశాల మీద వాళ్ళు బాంబుల వర్షం కురిపిస్తారు. అట్లనే ఇజ్రాయెల్ మీద కూడా దాడి జరుగుతుంది. కాబట్టి మా గ్రామం నుంచి చాలామంది యువత ఇజ్రాయెల్కు అరబ్ దేశాలలో ఉన్నారు. ఇజ్రాయెల్లో ఎవరైతే ఉన్నారో దాదాపు ఇజ్రాయెల్లో ఒక 100-120 మంది యువకులు వలస వెళ్ళినారు. వాళ్ళు అక్కడ ఇంతకుముందే వెళ్ళి సీనియారిటీ ఉన్న వాళ్ళు వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఇక్కడ పెద్ద భయభ్రాంతులకు గురవుతలేరు. కానీ రీసెంట్గా ఒక 60-70 మంది యువకులు ఇజ్రాయెల్కు వలస కొరకు వెళ్ళినారు. వాళ్ళ కుటుంబాలు కొద్దిగా ఏమవుతుందని భయపడుతూ ఉన్నారు.